న్యాచురల్గా బూస్ట్ చేస్తాయి ఈ ఫుడ్స్ తింటే మనకి సమస్యలు రావు, ఫర్టిలిటీ చాలా బాగుంటుంది అన్న విధంగా ఏమైనా ఫుడ్స్ ఉన్నాయా మ్యామ్? మెన్ అండ్ విమెన్ ఇద్దరికి ప్రత్యేకించి ఒక్క రకమైన ఫుడ్ తీసుకుంటే అని లేదు కానివ్వండి, కొన్ని రకాల ఫుడ్ గ్రూప్స్ రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు నెగిటివ్ ఇంపాక్ట్స్ అయితే ఉంటాయి. సో వాటిని అవాయిడ్ చేస్తే కూడా పాజిటివ్ ఇంపాక్ట్ ఉన్నట్టే కదా. ఇప్పుడు ఏదైనా తింటే పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందా అని అడుగుతున్నారు, కానీ మీరు తింటున్న వాటిలో కొన్ని మానేస్తే పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అనేది కూడా మనము డెఫినెట్గా ఫాలో అవ్వచ్చు కదా. ఫస్ట్ థింగ్ వచ్చేసి డీప్ ఫ్రై చేసినటువంటి ఆహార పదార్థాలు ఏవైనా సరే, అందులో ముఖ్యంగా బయట నూనెల్లో వండినటువంటివి, ఇప్పుడు ఇంట్లో తయారు చేసుకునే వాటిల్లో కూడా ఏ పండగలకో లేకపోతే 2 వారాలకు ఒకసారో పూరీనో వడానో చేసుకుంటే దానివలన మీకు ఫర్టిలిటీ ఏమీ ఇబ్బంది అయిపోదు. కానీ ప్రతిరోజునో వారంలో ఒకరోజో వారంలో 2 రోజులో మిర్చి బజ్జీలు లేకపోతే పానీపూరీలు, బయట ఫ్రై చేసినటువంటివి, పకోడాలు, ఇట్లాంటివి, సమోసాలు, ఇవన్నీ డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నారనుకోండి, తప్పనిసరిగా దానివలన బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఫర్టిలిటీ మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. 100% ఉంటుంది, దాంట్లో ఇంకా అనుమానమేం లేదు. 2, స్వీట్ ఫుడ్స్, ఎనీథింగ్ దట్ ఈస్ స్వీటెండ్ విత్ సంథింగ్ ఎల్స్, అంటే స్వతహాగా దాని రుచి తీయగా ఉండటం కాకుండా ఇంకేదైనా యాడ్ చేయటం మూలాన తీయగా అయినది. అంటే ఎనీ డిజర్ట్ యూ టేక్, అది మీరు ఇంట్లో తయారు చేసినా, బయట కొనుక్కొని తిన్నా, ప్యాకెట్లో వచ్చినా, రెస్టారెంట్లో తిన్నా, అలాగే అది స్వీటెన్ చేయటానికి చక్కెర వాడినా, బెల్లం వాడినా, తేనె వాడినా, పటిక బెల్లం వాడినా, తాటి బెల్లం వాడినా, షుగర్కి 1,00,000 పేర్లు ఉంటాయి. అందులో ఏది వాడినా సరే ఇటువంటి ఆహారాన్ని, ఆ తీయగా ఉన్నటువంటి తీపి పదార్థాలు ఎక్కువ ఉన్నటువంటి ఆహారాన్ని ఎక్కువ తీసుకుంటే కూడా ఫర్టిలిటీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటివి ఎక్కువ తీసుకోవటం వలన అండ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం వలన కూడా మనకి తెలియకుండానే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా అబ్డామినల్ ఫ్యాట్, అంటే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవటం అనేది డైరెక్ట్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అగైన్ ఈజ్ డైరెక్ట్లీ కోరిలేటెడ్ విత్ ఫర్టిలిటీ ఇష్యూస్. సో ఈ స్టెప్స్, డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ చూస్తే ఎక్కడికి వెళ్ళినా మనం వెనక్కి అక్కడికే వస్తాము. సో ఈ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏం ఇంక్లూడ్ చేయాలి తప్పనిసరిగా అనేది, ఇది చాలామందికి నచ్చదు ఈ సలహా, కానీ కూరగాయలు, ఆకుకూరలు మీరు ఎంత ఎక్కువ తీసుకుంటే ఫర్టిలిటీ పరంగానే కాదు, ఓవరాల్ హెల్త్కి కూడా అంత బాగుంటుందండి. మినిమం 300 to 500 grams పర్ పర్సన్ పర్ డే వెజిటబుల్స్ ఏదో ఒక రూపంలో వెళ్ళాలి లోపలికి, మినిమం. ఇంకా నేను కేజీ అంటే ఊరుకోరని నేను చెప్పట్లేదు, బట్ కనీసం 500 గ్రాములైనా కూరగాయలని ఏదో ఒక రూపంలో కూరలాగానో లేకపోతే చట్నీ లాగానో సూప్ లాగానో ఎలాగోలా తీసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది.